లూప్స్ లేకుండా n నుంచి 1 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నావా? అయితే రికర్షన్‌ని యూజ్ చేసి సింపుల్‌గా ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సపోజ్ మనం n=5 అని ఇన్పుట్ ఇస్తే మన అవుట్‌పుట్ అనేది 5, 4, 3, 2, 1 అని ప్రింట్ కావాలి. ఇప్పుడు మనం రికర్షన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం nలో ఇన్పుట్ తీసుకున్నాం ఎంటర్ ఏ నంబర్ అని. ఇప్పుడు మనం ప్రింట్ నంబర్ అని ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్‌లో మనం n అయితే పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పైన డిఫ్ ఫంక్షన్ అని ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఆ ఫంక్షన్‌లో ఏంటి n అయితే పాస్ చేసాం. ఇప్పుడు మనం రికర్షన్‌లో 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ అనేది బేస్ కేస్. ఆ తర్వాత రికర్సివ్ కాల్. బేస్ కేస్ అంటే సపోజ్ ఇప్పుడు మనం 1 నుంచి 5 వరకు ప్రింట్ కావాలి. అంటే మన ఫంక్షన్ అనేది 0 దగ్గర ప్రింట్ కావద్దు. అది బేస్ కేస్. అంటే ఇప్పుడు n=0 అంటే ఆ n 0 అయినప్పుడు మనం ప్రింట్ చేయొద్దు. అక్కడికే స్టాప్ కావాలి. దాన్ని మనం బేస్ కేస్ అంటాం. ఇప్పుడు రికర్సివ్ కాల్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 5 ప్రింట్ చేసాం. ఆ తర్వాత 5 అనేది డిక్రీజ్ కావాలి. అంటే 4 కావాలి. అలా డిక్రీజ్ అవుతుండేదాన్ని మనం రికర్సివ్ కాల్ అంటాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం 5 అయితే పాస్ చేస్తాం. 5 పాస్ చేస్తే ఇప్పుడేంటి 5 అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ n=0 అంటే అది ఫాల్స్. మనం ఏంటి 5 అనేది ప్రింట్ చేస్తాం. ఆ తర్వాత ప్రింట్ నంబర్‌లో మనం 5 - 1 చేస్తాం. 4 వస్తుంది. ఆ 4 అనేది కండిషన్ చెక్ చేస్తుంది. n=0 అంటే ఫాల్స్. ఆ తర్వాత 4 ప్రింట్ చేస్తుంది. 4 - 1 అంటే 3. అలా మన లూప్ అనేది 1 వరకు రన్ అవుతుంది. ఏంటి ఇప్పుడు 0 అయినప్పుడు మన కండిషన్ చెక్ చేస్తుంది. n=0 అంటే ఏంటి ఫాల్స్ అవుతుంది. అప్పుడు మన ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవుతుంది. ఇప్పుడు మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ ఏ నంబర్ అంటే 5 ఇచ్చాం. ఇప్పుడు మన అవుట్‌పుట్ ఏంది 5, 4, 3, 2, 1 అని వస్తుంది. నెక్స్ట్ వీడియోలో 1-n వరకు రికర్షన్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. డూ ఫాలో మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.